భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు హాయ్ పిల్లలు, డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం విద్యుదయస్కాంత వర్ణపటం గురించి నేర్చుకుందాం. పిల్లలు, వీటిని గమనించండి. ఇవి ఏమిటి? ఇవన్నీ పదార్థాలే కదా. ఇక్కడున్న ఈ పదార్థాన్ని గనక చూస్తే ఇది ఏమిటి? ఇది ఏ స్థితిలో ఉంది? ఇది ఘన స్థితిలో ఉంది. బీకర్లో ఉన్నటువంటి నీరు ఏ స్థితిలో ఉంది? ద్రవ స్థితిలో ఉంది. అలాగే బెలూన్లో ఉన్న గాలి ఏ స్థితిలో ఉంది? వాయు స్థితిలో ఉంది. ఈ మూడు స్థితులలో ఆకారం, ఘనపరిమాణంతో పాటు వేటిలో మార్పు ఉంటుంది? మీ సమాధానం సరి అయినదే. అణువులు అమరికలో తేడా ఉంటుంది. మరి ఘనస్థితిలో అణువులు ఏ విధంగా అమరి ఉంటాయి? అణువులన్నీ దగ్గరగా కిక్కిరిసి ఉన్నట్లు ఉంటాయి. మరి ద్రవ స్థితిలో ఉన్న అణువులు ఏ విధంగా ఉంటాయి? కొంచెం దూరంగా అమరి ఉంటాయి. అదేవిధంగా బెలూన్లో ఉన్నటువంటి అణువుల అమరిక ఏ విధంగా ఉంటుంది? అణువులన్నీ దూరంగా అమరి ఉంటాయి. మరి ఇంతకీ అణువులు అంటే ఏమిటి? అవి ఎలా ఏర్పడతాయి? అణువులు పరమాణువుల కలయిక వల్ల ఏర్పడతాయి. మరి పరమాణువులు అంటే ఏమిటో చెప్పగలరా? పరమాణువులు అంటే విభజించడానికి వీలు కానటువంటి అతి చిన్న భాగాన్నే పరమాణువులు అంటారు. 18వ శతాబ్దము చివరి నాటి వరకు ఈ భావన నిజమని భావించేవారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిశోధనల వల్ల పరమాణువుల్లో కూడా కొన్ని మౌలిక కణాలు కలిగి ఉంటాయని తెలుస్తుంది. అయితే మౌలిక కణాలు ఏమిటో పిల్లలు చెప్పగలరా మీరు? మీరు చెప్పినది నిజమే. అవి ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు మరియు న్యూట్రాన్లు. ఈరోజు మనం పరమాణువులోని మౌలిక కణాల గురించి మరికొంత విషయాన్ని అవగాహన చేసుకుందాం. పిల్లలు, ఈ చిత్రంలోని పరమాణు నమూనాని గమనించండి. పరమాణువులో రుణావేశ ఎలక్ట్రాన్లు, ధనావేశ ప్రోటాన్లు మరియు తటస్థ ఆవేశ న్యూట్రాన్లు అనే ఉపకణాలు ఉంటాయి. ఈ చిత్రంలో మీరు చూస్తున్నట్లయితే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లను గుర్తించడం జరిగినది. మరి అన్ని పరమాణువులు ఒకే రకమైన కణాలను కలిగి ఉన్నాయా? ఈ చిత్రంలో మనకు 2 పరమాణువులను గురించి ఇవ్వడం జరిగినది. అందులో కణాల అమరికను చూడండి. ఒక మూలకం పరమాణువు వేరొక మూలకం పరమాణువు కంటే ఎందుకు వేరుగా ఉంటుంది? చిత్రంలో గల హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ పరమాణువులను జాగ్రత్తగా పరిశీలించండి. హైడ్రోజన్లో ఒక ప్రోటాన్, ఒక ఎలక్ట్రాన్ కలదు. నైట్రోజన్లో 7 ప్రోటాన్లు, 7 న్యూట్రాన్లు, 7 ఎలక్ట్రాన్లు కలవు. ఆక్సిజన్లో 8 ప్రోటాన్లు, 8 న్యూట్రాన్లు, 8 ఎలక్ట్రాన్లు కలవు. మరి పరమాణువు లోపలి ప్రదేశంలో ఎలక్ట్రాన్లు ఎలా అమర్చబడి ఉంటాయి? ఇక్కడ ఇవ్వబడిన చిత్రంలో చూడండి. ప్రోటాన్లు, న్యూట్రాన్లు మరియు ఎలక్ట్రాన్లను ఇవ్వడం జరిగింది. అయితే ప్రోటాన్లన్నీ, ఎలక్ట్రాన్లన్నీ ఒకే దగ్గరగా ఉంటాయా? ఏ విధంగా అమరి ఉంటాయి? ఈ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే మనం కాంతి స్వభావం, వివిధ రంగుల్లో ఉండే కాంతి జ్వాలలు, వాటి లక్షణాలను గురించి అవగాహన చేసుకోవాలి. పిల్లలు, వావ్! ఇంద్రధనస్సు ఎంత అందంగా ఉంటుంది. ఈ ఇంద్రధనస్సులో ఎన్ని రంగులుంటాయి? ఇంద్రధనస్సులో 7 రంగులుంటాయి. ఇంద్రధనస్సులో వరుసగా ఊదా రంగు, ఇండిగో రంగు, నీలిమందు రంగు అన్నమాట, నీలం రంగు, ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, నారింజ రంగు, ఎరుపు రంగులు అని 7 రంగులు ఉంటాయి. నీటిలో రాయిని వేయగానే అలలు వస్తున్నాయి కదా.
ఒక నిశ్చలమైన నీటి కొలనులో రాయిని వేసినప్పుడు అది పడిన చోట నుండి అలలు ఏర్పడడం మనం గమనించి ఉంటాం. ఈ అలజడి నీటి ఉపరితలంపై తరంగ రూపంలో అన్ని దిశల్లో ప్రసరిస్తుంది. పిల్లలు, ఈ వీడియోని చూడండి. నీటి అలలు వృత్తాకార మార్గంలో అన్ని వైపులా ప్రసరించడం మనం గమనించవచ్చు. పిల్లలు విన్నారు కదా, గంట శబ్దం. కంపించే ప్రతి వస్తువు ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది, తద్వారా ధ్వని తరంగాలు ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా ఏదేని విద్యుత్ ఆవేశం కంపిస్తూ ఉంటే అది తన చుట్టూ ఉండే విద్యుత్ క్షేత్రంలో మార్పు కనిపిస్తుంది. మారుతున్న ఈ విద్యుత్ క్షేత్రం అయస్కాంత క్షేత్రంలో మార్పు తీసుకువస్తుంది. అనగా విద్యుదావేశము కంపించినప్పుడు విద్యుదయస్కాంత తరంగాలను ఏర్పరుస్తుంది. పిల్లలు, ఈ వీడియోను గమనించండి. విద్యుదయస్కాంత తరంగాలను గమనిస్తున్నారుగా. ఇక్కడ E అనేది విద్యుత్ క్షేత్రము, B అనేది అయస్కాంత క్షేత్రం. శక్తి ముందుకు ప్రయాణిస్తుంటే విద్యుత్ క్షేత్రం, అయస్కాంత క్షేత్రాలు పరస్పరం లంబంగా కంపిస్తున్నాయి. పిల్లలు, ఇప్పటి వరకు మనం ధ్వని తరంగాలు, ఇంద్రధనస్సు, విద్యుదయస్కాంత తరంగాల గురించి తెలుసుకున్నాం. అసలు తరంగాలు అంటే ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. యానకంలో పుట్టిన అలజడిని తరంగం అంటాం. పిల్లలు, తరంగ లక్షణాల గురించి తెలుసుకుందాం. తరంగ లక్షణాలు, అందులో మొదటిది తరంగంలో 2 వరుస శృంగాల మధ్య దూరం లేదా 2 వరుస ద్రోణుల మధ్య దూరం ఆ తరంగం యొక్క తరంగ దైర్ఘ్యం లాంబ్డా అని అంటాం. దీనిని మీటర్లలో కొలుస్తారు. శృంగం, ద్రోణి అంటే ఏమిటో ఈ చిత్రాన్ని చూడండి. తరంగంలో పుట్టిన అలజడి విరామ స్థానం నుండి పైకి కంపించిన దానిని శృంగం అని, అలజడి విరామ స్థానం నుండి క్రిందికి కంపించిన దానిని ద్రోణి అని అంటాం. రెండవ లక్షణమైన తరంగం పౌనపున్యం గురించి చూద్దాం. ఒక సెకను కాలంలో ఒక బిందువు నుండి ప్రయాణించిన తరంగాల సంఖ్యను పౌనపున్యం న్యూ అంటాం. దీనిని హెర్ట్జ్లలో కొలుస్తారు. పిల్లలు, ఈ వీడియోలో చూడండి. ఒక బిందువు నుండి ఒక సెకను కాలంలో దాటి వెళ్తున్న తరంగాలను మనం ఇక్కడ గమనించవచ్చు. దీనినే పౌనపున్యం అంటాం. తరంగ దైర్ఘ్యం ఎక్కువగా ఉంటే పౌనపున్యం తక్కువగా ఉంటుంది. తరంగ దైర్ఘ్యం తక్కువగా ఉంటే పౌనపున్యం ఎక్కువగా ఉంది కదూ. మూడవ లక్షణమైనటువంటి తరంగ దైర్ఘ్యం, పౌనపున్యం మరియు కాంతి వేగాల మధ్య సంబంధాన్ని చూద్దాం. తరంగ దైర్ఘ్యం అనునది పౌనపున్యానికి విలోమానుపాతంలో ఉంటుంది. ఇక్కడ లాంబ్డా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/ν. అనుపాత స్థిరాంకాన్ని తీసివేయడానికి C అనే స్థిరాంకాన్ని పరిచయం చేస్తున్నాం. అప్పుడు లాంబ్డా అనునది C/ν సమానం అవుతుంది. దీని నుండి C = న్యూ లాంబ్డా. ఇక్కడ C అంటే శూన్యంలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్/సెకండ్గా ఉంటుంది. పిల్లలు, ఇప్పటి వరకు మనం తరంగ లక్షణాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం విద్యుదయస్కాంత వర్ణపటం అంటే ఏమిటో చూద్దాం. విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనపున్యాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. ప్రకృతిలో దృగోచర వర్ణపటానికి చక్కని ఉదాహరణ ఇంద్రధనస్సు. మానవుని కంటితో చూడగలిగే రంగుల సముదాయాన్ని దృశ్యకాంతి అంటాం. ఎరుపు రంగు నుండి ఊదా రంగు వరకు ఉన్న తరంగ దైర్ఘ్యాల సముదాయాన్ని దృగోచర కాంతి వర్ణపటం అంటాం. పిల్లలు, ఈ వీడియోని పరిశీలించండి. ఈ చిత్రంలో ప్రతి రంగు దాని తర్వాతి రంగుతో కలిసిపోయి అవిచ్ఛిన్నంగా గల రంగుల పట్టీ రూపంలో ఉండడం గమనించాము.
దృగోచర కాంతి వర్ణపటం. ప్రతి రంగు దాని తర్వాతి రంగుతో కలిసిపోయి అవిచ్ఛిన్నంగా గల రంగుల పట్టీ రూపంలో ఉండడం మనకు అర్థమవుతుంది. పిల్లలు, ఈ చిత్రాన్ని చూడండి. ఎరుపు రంగుకు తరంగదైర్ఘ్యం ఎక్కువ కాబట్టి పౌనపున్యం తక్కువగా ఉంటుంది. ఊదా రంగుకు తరంగదైర్ఘ్యం తక్కువ కాబట్టి పౌనపున్యం ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగు కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యం, అలాగే ఊదా రంగు కంటే తక్కువ తరంగదైర్ఘ్యం గల తరంగాలు కూడా ఉంటాయి. అంటే విద్యుదయస్కాంత తరంగాల మొత్తం పౌనపున్యాల సముదాయాన్ని విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. పిల్లలు, ఈ వీడియోని గమనించండి. మైక్రో ఓవెన్ నుండి వచ్చే తరంగాలు, సూర్యరశ్మి నుంచి వచ్చే తరంగాలు, రేడియో నుంచి వచ్చే తరంగాలు, ఎక్స్ కిరణాలు, సెల్ ఫోన్ కిరణాలు, టీవీ రిమోట్ నుండి వచ్చేవి మరియు టీవీ నుండి వెలువడే కిరణాలే గాక మనకు గామా కిరణాలు, ఎక్స్ కిరణాలు, అతినీలలోహిత కిరణాలు, దృగోచర కిరణాలు, పరారుణ కిరణాలు, మైక్రో తరంగాలు, రేడియో తరంగాలు, ఇలా అన్ని తరంగాల సముదాయాన్నే విద్యుదయస్కాంత వర్ణపటం అంటాం. అంటే విద్యుదయస్కాంత వర్ణపటంలో రేడియో, రిమోట్, ఫోన్, టీవీ, మైక్రోవేవ్, ఎక్స్ కిరణాల సముదాయం అన్నమాట. ఈ తరంగాలన్నీ నీటి తరంగాలు ఎలా అయితే శక్తిని ప్రసారం చేస్తాయో అదేవిధంగా విద్యుదయస్కాంత తరంగాలు కూడా శక్తిని ప్రసారం చేస్తాయి. పిల్లలు, మీకు విషయం తెలుసా? ఈ విద్యుదయస్కాంత తరంగాలు శూన్యంలో కూడా ప్రసారం చెందుతాయి. మామూలు తరంగాల వలె ఈ తరంగాలకు కూడా శృంగం, ద్రోణులు ఉంటాయి. రెండు శృంగాల మధ్య దూరం తరంగ దైర్ఘ్యం అని దీనిని మీటర్లలో కొలుస్తారు. అతి చిన్న తరంగాలను నానోమీటర్లలో కొలుస్తారు. ఒక బిందువు నుండి ఒక సెకనులో దాటిన తరంగాల సంఖ్యను పౌనపున్యం అంటాం. పిల్లలు, ఇక్కడ గమనించండి. రేడియో తరంగాల తరంగ దైర్ఘ్యం చాలా ఎక్కువ, అనగా పౌనపున్యం తక్కువగా ఉంటుంది. క్రమంగా తరంగ దైర్ఘ్యం తగ్గుతూ ఉంటే పౌనపున్య శక్తులు పెరుగుతుండటం గమనించండి. మన ఇంట్లో టీవీ నుండి వచ్చే కిరణాలు, సెల్ ఫోన్ తరంగాలు, రేడియో తరంగాలు, ఓవెన్ నుంచి వచ్చే తరంగాలు, వైఫై నుంచి వచ్చే తరంగాలు, ఇంకా అనేక తరంగాలు మన చుట్టూ ఉంటాయి. ఏ విధంగా అయితే టీవీ, రేడియోను మనం ట్యూన్ చేస్తామో అలాగే మన కళ్ళు కూడా 400 నానోమీటర్ నుండి 700 నానోమీటర్ వరకు ఉన్న దృశ్య తరంగాలను మాత్రమే చూడగలుగుతుంది. ఇప్పుడు మనం పదార్థాలకు రంగులు ఎలా వచ్చాయో తెలుసుకుందాం. ఆకుపచ్చగా కనిపించడానికి గల కారణం ఏమిటి? ఆకులో గల క్లోరోఫిల్ తెల్లని కాంతిని తీసుకొని కేవలం ఆకుపచ్చ రంగును మాత్రమే పరావర్తనం చెందిస్తుంది. పిల్లలు, ఇప్పుడు మనం తరంగ దైర్ఘ్యానికి శక్తికి మధ్య గల సంబంధాన్ని చూద్దాం. ఒక ఇనుప కడ్డీని వేడి చేస్తే ముందుగా ఎరుపు రంగులోకి, అనగా ఎక్కువ తరంగ దైర్ఘ్యం, తక్కువ శక్తిగా మారుతుంది. వేడి చేయడం అలాగే కొనసాగిస్తే ఉష్ణోగ్రత పెరిగే కొలది అది క్రమంగా నారింజ రంగు, తర్వాత పసుపు రంగులోకి, ఆ తర్వాత నీలం రంగులోకి, అనగా తక్కువ తరంగ దైర్ఘ్యం, ఎక్కువ శక్తికి మారుతుంది. ఈ కృత్యం ఆధారంగా విద్యుదయస్కాంత శక్తి శోషణం లేదా ఉద్గారం అనేది అవిచ్ఛిన్న రూపంలో కాకుండా నిర్దిష్ట విలువలు గల ప్రోటాన్లుగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ పూర్ణాంక గుణిజాలుగా ఉంటుందని ప్లాంక్ ప్రతిపాదించాడు. అది hν, 1hν, 2hν, 3hν అండ్ సో ఆన్ nhν, అనగా ఒక నిర్దిష్ట పౌనపున్యానికి గల శక్తి E = hν సమానం. ఇక్కడ h అనేది ప్లాంక్ స్థిరాంకం. దీని విలువ
H equal to 6.626 into 10 to the power of minus 34 జౌల్ సెకండ్. న్యూ అనేది ఉద్గారించబడిన లేదా శోషించబడిన వికిరణం యొక్క పౌనపున్యం. పిల్లలు, ఇప్పుడు మనం మూలకం ఉద్గారం చేసే రంగుని పరిశీలిద్దాం. ఈ కృత్యానికి కావలసిన పరికరాలు: వాచ్ గ్లాస్, ప్లాటినం తీగ, క్యూప్రిక్ క్లోరైడ్, గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లము, బర్నర్. ప్రయోగ విధానం: చిటికెడు క్యూప్రిక్ క్లోరైడ్ని తీసుకొని గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంను కలిపి ముద్దలా చేసి ప్లాటినం తీగ చివరన ఈ ముద్దను తీసుకొని సన్నని జ్వాలపై పెట్టి జ్వాలా రంగును పరిశీలించాలి. ఈ వీడియోలో ఏం గమనిస్తున్నారు? కాపర్ అనేది ఆకుపచ్చ రంగుతో మండడాన్ని గమనించాము. అలాగే వివిధ మూలకాలను జ్వాలపై పెట్టి మండిస్తే సోడియం అనేది పసుపు రంగులో మండుతుంది. వీడియోలో చూడండి పిల్లలు. లిథియం అనేది ఎరుపు రంగులో మండుతుంది. ఇక్కడ వివిధ మూలకాలను మండించినప్పుడు వెలువడే అద్భుతమైనటువంటి ఇంద్రధనస్సు లాంటి రంగులను మనం చూడవచ్చు. ఈ కృత్యాన్ని బట్టి ప్రతి మూలకం తనదైన ఒక విలక్షణమైన రంగును ఉద్గారం చేస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. పిల్లలు, ఇప్పటి వరకు మనం విద్యుదయస్కాంత వర్ణపటం, దాని లక్షణాలను గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు దానిపై మూల్యాంకనం చూద్దాం. మూల్యాంకనం: ఇంద్రధనస్సు ఒక అవిచ్ఛిన్న వర్ణపటానికి ఉదాహరణ. వివరించండి. పరమాణు వర్ణపటంలోని రేఖలను బట్టి పరమాణువులను గుర్తించవచ్చునని మీరు భావిస్తున్నారా? శూన్యంలో కాంతి వేగం, తరంగదైర్ఘ్యం విలువ పెరిగితే పౌనపున్యం విలువ